హలో మామా బ్రోస్, అందరూ ఎలాగ ఉన్నారు? నా కొత్త యూట్యూబ్ ఛానల్ ఇది. అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ నా కొడుకులు ఉన్నారా, హిందీ వాళ్ళు తెగ రెచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. మొన్నసారి మా ఫ్రెండ్ని కొట్టి తెగ రెచ్చిపోయారంట. ఈరోజు మనం వీళ్ళతో ఛాలెంజ్ చేద్దాం. ఏంటంటే 1v3కి రమ్మన్నాను, వీళ్ళు రాలేదు. 1v2కి అన్నారు. డెజర్ట్ ఈగిల్ అంట. డెజర్ట్ ఈగిల్ మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనం చాలా గట్టిగా ఆడేస్తాం. కానీ నా కొడుకులు చాలా గట్టిగా ఆడుతున్నారని చెప్పాడు మా ఫ్రెండ్. మనం చూద్దాం మరి ఎలా ఆడతారు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఒక్కను కొట్టడానికి ట్రై చేస్తున్నాను, మరి కొడతానా లేదో కొట్టేశాను ఫ్రెండ్స్. ఇంకొకడు వస్తున్నాడు, ఆడు జంప్ షాట్లు ఆడుతున్నాడు ఫ్రెండ్స్. అదే సిరాకు వీడి దగ్గర. ఈ మోడల్ చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ మోడల్ కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ రౌండ్ లాగుతాను లేదు తెలియదు, కానీ కంబ్యాక్ ఇస్తాను. మరి ఈ నా కొడుకు అన్ని టెక్నిక్లన్నీ వాడుతున్నాడు, యూట్యూబ్లో చూసినట్టుకున్నాడు. వీడికి ఇద్దాం, ఈమోట్లు వేస్తున్నాడు కదా, వీడికి ఇద్దాం, గట్టిగా ఇద్దాం. నెక్స్ట్ రౌండ్ కొట్టి ఈమోట్లు వేయాలి ఫ్రెండ్స్. వీడిని కొట్టేసాను. వీడు ఇందాక నుంచి గట్టిగా ఆడుతున్నాడు అనిపించింది, కానీ నాకు ఊతప్పంగా ఆడలే వీడు. నాకు ఈమోట్లు అయితే చెడ్డ కోపం ఫ్రెండ్స్. వీడికి ఈమోట్లు వేసాను, కానీ అది రికార్డ్ సరిగ్గా అవ్వలేదు. ఈమోట్ వీళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం చాలా గట్టిగా ఆడుతున్నాడు. వీడి ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ నాకు తెలిసి ప్యానల్ యూజ్ చేస్తున్నాడేమో అనిపించింది, కానీ ఆడు సిట్టింగ్ ఆడుతున్నాడు. ఈసారి సిట్టింగ్ ఆడినాడు తెలుసు కదా ఫ్రెండ్స్, మనం అలా కొడతాం. వచ్చాడు, వీడిని కొట్టాలి. వీడు ఇప్పుడు సిట్టింగ్ ఆడుతున్నాడు కదా, మనం కొడతాం. మనం నెక్స్ట్ నుంచి వీళ్ళకి వరుసగా పడతాయి ఫ్రెండ్స్ హెడ్ షాట్లు. ఇదిగో జంప్ ఆడడం ఎలా ఉంటుందంటే, మనకేం పడిపోద్ది, అవతలోడికైనా పడిపోద్ది జంప్ షాట్ ఆడితే. అందుకు జంప్ షాట్లు కాకుండా మంచి డ్రాగ్ మళ్ళీ కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. అర్థమైందా రాజా? ఒక్కసారి డెజర్ట్కి నా చేతిలోకి వస్తేనా చూపిస్తాను ఆట. ఈ హిందీ వాళ్ళకి అర్థమై ఉంటుంది. నెక్స్ట్ టైం నా గిల్లోకి రారు. ఇంకా నేను 1v2 కొడితే వీళ్ళు గిల్లోని తీసేస్తాను. అప్పటికి చెప్పాను వీళ్ళకి, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా గిల్లోకి రావాలనుకుంటే 1v2 నన్ను కొట్టి నా గిల్లోకి రావచ్చు. ఎవరైనా పర్లేదు, 1v2 కొడితే నా గిల్లోకి వచ్చేయమాట. ఎప్పుడైనా మీరు ఎలా ఆడాలంటే క్యారెక్టర్ స్కిల్స్ లేకుండా నా గిల్లోకి రావాలి మీరు. అంటే క్యారెక్టర్ స్కిల్స్ లేకపోయినా కొట్టేలా ఉండాలి ఎవరినైనా. వాళ్ళు హిందీ గిల్లోకి నన్ను 1v2 కొట్టి నా గిల్లోకి వచ్చే వాళ్ళకి నేను 100 రూపీస్ రీడీమ్ కోడ్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా పర్లేదు, 100 రూపీస్.